ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ పుష్ప 2. 3 ఏళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫజిల్ నటించిన పుష్పకు సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాలను మించి నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్ తో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతుంది. అయితే ఈ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మరి పుష్ప 2 ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి పార్ట్ గా వచ్చిన పుష్ప మూవీలో లోకల్ ఎర్రచందనం సిండికేట్ ను ఎదిరించి కొత్త లీడర్ గా పుష్ప ఎలా అవతరించాడన్నది చూపించారు. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎలా విస్తరించాడు, తనకు జరిగిన అవమానానికి బన్వర్ సింగ్ షెకావత్ ఎలా ప్రతీకారం తీర్చుకోనున్నాడు, మంగళం సీను, కొండారెడ్డిలు పుష్పాన్ని ఎలా దెబ్బకొట్టారు, కొత్తగా చేరిన జగపతి బాబు, ప్రకాష్ రాజ్ల క్యారెక్టర్లు ఏంటి, వీరందరితో పుష్ప ఎలా పోరాడాడు అన్నదే పుష్ప 2 కథ. అంతేకాదండోయ్, రెండో పార్ట్లో పొలిటికల్ మసాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రావు రమేష్, జగపతి బాబులు ముఖ్యమంత్రి కావడానికి జరిగే పోరాటం ప్రధానంగా కనిపిస్తుందట. రావు రమేష్ వైపు అల్లు అర్జున్, జగపతి బాబు వైపు ఫహద్ ఫజిల్ నిలబడి గేమ్ ఆడతారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. పుష్ప 2 మొదటి అర్ధభాగం సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని, సెకండ్ హాఫ్ లో భార్య కోసం ఈ దందా పక్కన పెట్టి పేద ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తిగా పుష్పగాడుగా మారతాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్పలో ఎలా అయితే వన్ మ్యాన్ షో లాగే ఈ మూవీలో కూడా అల్లు అర్జున్ దున్నేశాడు. ఇక పుష్పకు భార్య శ్రీవల్లి, తన ఫ్రెండ్ కేశవ అంటే ప్రాణం. దీంతో ప్రత్యర్థులు వీరిలో ఒకరిని చంపేసినట్లుగా డిస్కషన్ నడుస్తుంది. ట్రైలర్ లోని ఓ చోట గంధపు చెక్కలపై ఓ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ పుష్పతో పాటు వందలాది మంది ఉంటారు. అంటే ఎవరో ముఖ్యమైన పాత్ర చనిపోతారని ఖాయంగా తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు నిజమో తెలియాలంటే పుష్ప 2 సినిమాను థియేటర్లలో చూడాల్సిందే. ఇకపోతే హీరో హీరోయిన్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారని చెబుతున్నారు. ఇక పుష్ప 1 లాగే పుష్ప 2కి సంగీతం కీలక పాత్ర పోషించనుందని ఇప్పటికే పలువురు ప్రముఖులు చెప్తున్నారు. దానికి తగినట్లుగానే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ లెవెల్లో స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలై అన్ని పాటలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకున్నాయి. అందరూ అనుకుంటున్న జాతర ఎపిసోడ్ కుమ్మేసినట్లేనని అంటున్నారు. థియేటర్లలో ఈ సీన్ కు, ఆ సమయంలో వచ్చే బీసీఎం కు గూస్ బంప్స్ ఖాయమని చెప్తున్నారు. సినిమాలో మొత్తం 3 యాక్షన్ సీక్వెన్స్లు నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటాయని ఫిలిం నగర్ టాక్. క్లైమాక్స్ లో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ 2 పెద్ద పులుల మాదిరిగా మారిపోయి పోరాడే ఫైట్ ఊహకు కూడా అందని విధంగా ఉంటుందని నెట్టింట్లో డిస్కషన్ జరుగుతుంది. మొత్తానికి మరికొన్ని గంటల్లో థియేటర్లో రాబోతున్న ఈ మూవీ ప్రభంజనాన్ని సృష్టిస్తుందని తెలుస్తుంది.